నీరవ్ మోడీ అట్లాగే చోక్సీ అట్లాగే విజయ్ మాల్యా వీళ్ళు భారతదేశంలో బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టి ఆ తర్వాత లండన్ వెళ్ళారా, విదేశాల్లో వెళ్ళి స్థిరపడ్డారా, స్థిరపడ్డటువంటి వాళ్ళు ప్రస్తుతం అక్కడ కోర్టులో ఉన్నారా, జైల్లో ఉన్నారా, ఇదంతా నడుస్తోంది. ఇప్పుడు బ్రిటన్లో ఉన్నటువంటి చివరికి అతన్ని పంపించేయడానికి బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది, అక్కడ చట్టం కూడా అంగీకరించింది, కోర్టు కూడా అంగీకరించింది. చివరికి ఈ హ్యూమన్ రైట్స్ని అడ్డం పెట్టి డ్రామా ఆడుతున్నటువంటి సందర్భం నీరవ్ మోడీ. ఇప్పుడు ఏమంటాడంటే ఇండియన్ జైల్స్లో గాలి ఆడదు, చుట్టూ దోమలు ఉంటాయి, ప్రాణాలు తీసే పరిస్థితి ఉంటుంది, ఫ్యాన్ వేసుకోవడానికి కూడా వీలుండదు, అక్కడ చట్టం అనుమతించదు అని చెప్తే, లేదు లేదు మా దగ్గర ఉండే ఫెసిలిటీస్ మా దగ్గర ఉంటాయి అని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్తే బ్రిటన్ కోర్టు ఆదేశాల మేరకు ఒక టీం వచ్చి మొన్ననే జైల్లో పరిశీలించి వెళ్ళింది, సంతృప్తిగా ఉందని నివేదిక ఇచ్చింది. ఇప్పుడు అయితే లేదు వీళ్ళు సరిగ్గా ఇన్స్పెక్ట్ చేయలేదంటూ మళ్ళీ నీరవ్ మోడీ అక్కడ లండన్ కోర్టులో పిటిషన్ వేశాడంటే జనం దగ్గర నుంచి ఎగ్గొట్టినటువంటి డబ్బుల్ని చివరికి బ్రిటన్ కోర్టులో లాయర్లకు ఖర్చు పెడుతున్నాడు అనమాట ఎదవ.